పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనము నుండి 43వ వచనం వరకు. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచం. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానం. వీరిని విత్తిన శత్రువు సైతాన్. పంట కాలం అంత్యకాలం. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుకుందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు గోధుమలు కలుపు గింజల ఉపమాన భావాన్ని తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, గత 2-3 వారాల నుండి ప్రభువు దైవరాజ్యాన్ని గురించి ఉపమానాల ద్వారా శిష్యులకు, ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఉపమానము అంటే ఇహలోక కథ, పరలోక భావం. ఈ ఉపమానాల ద్వారా పరలోక రాజ్యములో మీరు కూడా భాగస్థులు కావాలి అని ఒక ఆహ్వానాన్ని ప్రభు ఇస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రభు గోధుమలు కలుపు గింజల ఉపమాన భావాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం గోధుమ గింజల్లాగా కలుపు గింజల్లాగా ఉంటున్నామా? గోధుమ గింజల్లాగా ఉంటే కోతకాలం వచ్చే సమయానికి కోతగాళ్ళు గోధుమలను తీసి గిడ్డంగుల్లోకి చేరుస్తారు. అది ఉపయోగకరం. కోతకాల సమయానికి కూడా కలుపు గింజలు కూడా తీసివేయబడతాయి, కానీ అవి అగ్నిలో వేయబడి కాల్చబడతాయి. ప్రియమైనటువంటి స్నేహితుడా, ప్రభువు నిన్నటి రోజున కూడా మంచి చేపలు, చెడు చేపలు అనే ఉపమానాన్ని చెప్పాడు. వల వేశాడు, మంచి చేపలు పడ్డాయి, చెడు చేపలు పడ్డాయి. రెండింటిని కూడా వలలో వేసినప్పుడు వలలో 2 కూడా పడ్డాయి. రెండింటిని కూడా ఒడ్డుకు లాగాడు. మంచి చేపలను బుట్టలో వేసుకున్నాడు, చెడు చేపలని విసిరివేశాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, ఆ సాదృశ్యం, పోలిక ఎంత గొప్పగా ప్రభు పోలుస్తూ ఉన్నాడు. గోధుమలు గిడ్డంగుల్లోకి వెళ్ళటం అంటే మంచివాడు పరలోకంలోకి వెళ్ళటం. మంచి చేపలు బుట్టలోకి వెళ్ళటం అంటే మంచివాడు పరలోకంలోకి వెళ్ళటం. కలుపు గింజ అగ్నిలోకి వెళ్ళటం అంటే నరకంలోకి వెళ్ళటం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చెడు చేపలు విసిరి పారవేయటం అంటే నరక కోపంలోకి తొయ్యబడటం. ఈ గోధుమలు, కలుపు గింజలు ఏ స్థితిలో మనం ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నామో మనము ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. ప్రేమైనటువంటి బిడ్డల, ప్రభు ఈరోజు మనందరినీ కూడా కోరుకునేది మనం ఎలాగుంటే ప్రభు మనల్ని దీవిస్తాడు. ప్రియులారా, ఈరోజు ప్రభు ఒక 3 విషయాల గురించి ప్రభు చెప్తున్నాడు. మనం గోధుమల్లాగా ఫలించాలి అనంటే మొట్టమొదట మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అనంటే దైవ సాన్నిధ్యము. 84వ కీర్తనలో 1వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ప్రభువా, నీ ఆలయము బహురమ్యము. 84వ కీర్తన 2వ వచనం, ప్రభువా, నీ సన్నిధికి రావాలని నా ఆత్మ తప్పించుచున్నది, ఉవ్విళ్ళూరుచున్నది అంటాడు. 84వ కీర్తన 10వ వచనములో అంటాడు, అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ ఇంట 1 దినము గడుపుట మేలు. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ దేవాలయమున నీ ఇంట ద్వార పాలకునిగా ఉండుట ధన్యత.
దైవ సాన్నిధ్యాన్ని వదిలిపెట్టకూడదు ప్రియులారు. ఎందుకంటే ప్రభువు చేసినటువంటి మేలులు చాలా గొప్పవి. ఒకసారి ఇద్దరు స్నేహితులు సముద్రం దగ్గర ఆడుకుంటూ ఉంటుంటే ఇద్దరికి మనస్పర్ధ వచ్చి ఒక స్నేహితుడు తన స్నేహితుడిని చెంప మీద కొట్టాడు. చెంప దెబ్బ తిన్నటువంటి ఈ స్నేహితుడు సముద్రం దగ్గర ఇసుక మీద రాశాడు, నా స్నేహితుడు నన్ను కొట్టాడు. దీన్ని కొట్టినటువంటి వాడు చూశాడు. మళ్ళీ ఇద్దరు కలిసిపోయి మళ్ళా ఆడుకుంటున్నారు. సముద్రంలోకి వెళ్ళిపోయి ఆడుకుంటుంటే చెంప దెబ్బ తిన్నటువంటి స్నేహితుడు అలల దాటికి తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా కొద్దిసేపు ఉంటే ప్రాణాలు కోల్పోతాడు. చెంప దెబ్బ కొట్టినటువంటి స్నేహితుడు సముద్రంలోకి దూకి తన యొక్క స్నేహితుడిని ఒడ్డుకు లాక్కొచ్చి ప్రాణాలను కాపాడాడు. ఇప్పుడు ఈ స్నేహితుడు రాయి దగ్గరికి వెళ్ళి చెక్కాడు. ఏమని చెక్కాడనంటే, నా స్నేహితుడు నా ప్రాణాలను కాపాడాడు. కాపాడినటువంటి స్నేహితుడు వచ్చి అడిగాడు, మిత్రమా, ఇందాక నేను కొట్టినప్పుడు నువ్వు ఇసుక మీద రాశావు, ఇప్పుడేమో నేను కాపాడితే రాయి మీద రాశావు, ఎందుకు మిత్రమా? అప్పుడు చెప్పినటువంటి సమాధానం, మిత్రమా, నువ్వు నన్ను కొట్టావే, అది నేను మర్చిపోయేది. అందుకే అల వస్తుంది, కెరటం వస్తుంది, దాన్ని తీసుకెళ్ళిపోతుంది, అది చెరిగిపోతుంది, అది మర్చిపోయేది. కానీ నువ్వు నన్ను కాపాడావే, అది నా జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోకూడదయ్యా. అందుకే ఎప్పుడూ చెరిగిపోకుండా ఉండాలని రాయి మీద రాశారు. ప్రియులారా, ప్రభుని యొక్క పవిత్రమైనటువంటి రక్తము చేత వెలనిచ్చి కొనబడినటువంటి పవిత్రమైనటువంటి ప్రజలు మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి ప్రభు దివిని వీడి భూమికి దిగి వచ్చాడే. అటువంటి ప్రభువు తన బిడ్డలు తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. మనం గోధుమ గింజల్లాగా గిడ్డంగుల్లోకి వెళ్ళాలి అని అంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన చెప్పేటటువంటి మాట వినాలి ప్రియులారా. మొట్టమొదటిది, ఆయన సాన్నిధ్యము వదిలిపెట్టొద్దు. రెండవది, ప్రభువు ఈ గోధుమ గింజలు కలుపు గింజల ఉపమాన తాత్పర్యంలో పొలం యొక్క యజమాని కలుపు గింజలు పెరికి పారవేయటానికి ఇష్టపడలా. అయ్యా తీసేయమంటావా, నువ్వు వేయలేదుగా ఈ గింజలో, తీసేయమా, వద్దొద్దు తీయమాకండి. మీరు కలుపు గింజలను తీయబోయి గోధుమలను కూడా పెళ్ళగింతురేమో, ఎందుకంటే రెండు కూడా ఒకే పోలికగా ఉంటాయి, సరి సమానంగా ఉంటాయి, దగ్గర సంబంధాలు ఉంటాయి. దానికి తోడు భూమి లోపల గోధుమల యొక్క వేర్లు కలుపు గింజ మొక్కల యొక్క వేర్లు పెనవేసుకొని ముడివేయబడి ఉంటాయి. కలుపు మొక్క అనుకొని తీసినా కింద భూమిలో రెండు కూడా కలిపి వేయబడి ఉంటాయి. దానితో పాటు గోధుమ మొక్కలు కూడా వచ్చేస్తాయి. ఏ ఒక్కరు కూడా నాశనం కావటం దేవునికి ఇష్టం లేదు. నేను సృష్టించుకున్నటువంటి ఈ ప్రజలు గోతిపాలు కావటం నాకు ఇష్టం లేదంటాడు ప్రభు. మరణించినటువంటి వాడిని సైతం ప్రేమతో ప్రభు కాపాడాడు. మరణశిక్ష విధించబడినటువంటి దొంగవాడిని కూడా కాపాడి తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడే. ఒక పవిత్రుణ్ణి, పుణ్యాత్ముణ్ణి తనతో పాటు ప్రభు తీసుకెళ్ళలేదండి, ఒక పాపాత్ముని తీసుకెళ్ళాడు తనతో పాటు పరలోక రాజ్యంలోకి. అంత ప్రేమ ప్రభునిది. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, అంత గొప్ప ప్రేమ. అందుకే ప్రభు ప్రియులారా, మాట్లాడేటటువంటి ఈ మాటలు మనం ఎవరిని కూడా తోలనాడొద్దు. అందుకే ప్రభు అంటాడు, పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభువు మీతో ఎంతో ఓపికగా ఉండును, ఏలయన ఎవరునూ నాశనము కావాలనని ఆయన కోరడు, కానీ అందరూ పాపము నుండి వైదొలగవలనని ఆయన కోరిక. మంచివాడు చెడ్డవాడు ఇద్దరు కూడా పెరుగుతారు, చివరిదాకా వెళ్తాం. చివరిలో చూసాం కదా, గోధుమలు కలుపు గింజలు పారవేయబడతాయి, కాల్చివేయబడతాయి. మంచి చేపలు చెడు చేపలు, మంచి చేపలు బొట్టలోకి వెళ్తాయి, చెడు చేపలు విసిరి పారవేయబడతాయి. అంత్యకాలమున మన జీవితం కూడా అలాగుంటుంది. గోధుమ గింజల్లాగుందాం, మంచి చేపల్లాగుందాం. ఇక మూడవది ప్రభు చెప్పేది, ఎవరి మీద కూడా మనం తీర్పు తీర్చేటటువంటి మార్గంలోకి వెళ్ళొద్దు. తీర్పరి ప్రభు ఒక్కడే. సరిదిద్దుబాటు, సద్విమర్శ మంచిది, ఖండన
ఖండించటం, మనిషికి నొప్పి కలిగించేలాగా మాట్లాడటం ఇవి చేయకూడదు ప్రియులారా. మనందరం కలిసి ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉంటుంది ప్రియులారా. ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్, గో అలోన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్, గో టుగెదర్. మనం కలిసి ఉండాలి. మనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకొని నేనే ఇది సాధించాలి అని అనుకోకూడదు ప్రియులారా. అందుకే పరలోక జపంలో ప్రభు ఏం నేర్పించాడు? నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం, మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనలో పడనివ్వకుండా. ఎందుకు ఆ బహువచనం అంతా? నా అనేది లేదు కాదు, మన. అందుకే ఇంగ్లీష్లో ప్రియులారా రోగాలు ఎందుకు రోగం అంటాం, ఇల్నెస్ అంటాం. ఇల్నెస్ అనేటువంటి ఆ పదంలో మొదటి అక్షరం ఐ అనుకుంటే, నేను అనుకుంటే ఇల్నెస్, రోగాలు వస్తాయి. అదే వి అనుకో, మేము. వి అంటే వి అంటే వెల్నెస్, ఆరోగ్యం. మనం అందరం కూడా కలిసికట్టుగా, ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి ప్రియులారా, గోధుమల్లాగా ఉందాం, మంచి చేపల్లాగా ఉందాం. దేవుడు మనల్ని దీవించి మనం కూడా గిడ్డంగుల్లోకి తీసుకొని పోబడాలని, బుట్టల్లోకి వెళ్ళాలని, పరలోకంలోకి వెళ్ళాలని ఆయన నిత్యము స్తుతించేటటువంటి మహద్భాగ్యాన్ని ప్రభు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.